అయిపోయిందమ్మా బ్రేక్ఫాస్ట్ ఎక్కడ కిచెన్ ఇన్ని పెట్టారు కానీ మీరు క్వాంటిటీస్ బోర్డు పెట్టాలా జిఓఎంఎస్ నెంబర్ 8 ఇదేనా వెరీ గుడ్ ఎన్ని గ్రామ్స్ ఇస్తున్నారు చికెన్ ఇది వీక్లీ పర్ క్యాపిటా ఇది రోజు పర్ క్యాపిటా ఇది 45 గ్రామ్స్ అంటే వారాన్ని క్యాలిక్యులేట్ చేస్తే 45 గ్రాములు 7 రోజులకి ఎంత అవుతుంది బాగున్నారా కాలేజీ పిల్లలు ఎవరు మీరంతా స్కూలా బాగున్నాయి భోజనాలు ఇంటర్మీడియట్ పిల్లలు బాగున్నాయా వారానికి 2 సార్లు చికెన్ ఇస్తున్నారా 3 సార్లు ఇస్తున్నారా రోజు మార్చి రోజు గుడ్డు ఇస్తున్నారా రోజు ఇవ్వట్లేదా మరి అన్నిటికీ ఇస్తున్నారు అంటే ఎట్లా రోజు ఇవ్వట్లేదా స్కూల్లో భోజనాలు బాగుంటున్నాయా వీళ్ళు కాలేజీ పిల్లలా మీకు బస్సు వెళ్ళిపోయింది కదా పాలిటెక్నికా ఓకే రెడీ కాలేదు ఇంకా రెడీ అయ్యారా ఎన్నింటికి 10కు బాక్సులు పెట్టుకున్నారా బాగుంటున్నాయా భోజనాలు మీ మేడం బాగా చూసుకుంటుందా హార్ట్ఫుల్గా చెప్పాలా మీరు బాగానే చూసుకుంటారా చికెన్ అంటే అందరికి ఇష్టమా ఎన్ని పీసెస్ వస్తాయి 5 వేస్తారా ఎన్ని గ్రామ్స్ ఇవ్వాలి తెలుసా ఎంత డబ్బులు వస్తున్నాయి తెలుసా మీకు 1400 ఇస్తారు నెలకు మీకు రైసు వంట వాళ్ళ ఛార్జెస్ కాకుండా కాలేజీ పిల్లలకు 1600 ఇస్తారు పర్ మంత్ అర్థమైందా కాలేజీ పిల్లలకు 3 సార్లు కాదు 2 సార్లు చికెన్ ఇవ్వాలా కానీ వీళ్ళతో పాటు ఇస్తుండొచ్చు మీకు కూడా తగ్గించి కొంచెం క్వాంటిటీ మీకు 125 గ్రామ్స్ ఇవ్వాలా వీళ్ళకు 105 గ్రామ్స్ ఇవ్వాలా అది ఒక రేట్లు బాగున్నాయి డబ్బులు కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసి కొంచెం క్వాంటిటీలో కొంచెం మేనేజ్ చేసుకుంటూ ఉంటారు అర్థమైందా స్నాక్స్ వస్తున్నాయా ఈవినింగ్ డైలీ మార్నింగ్ మిల్క్ ఇస్తున్నారా నైట్ ఫ్రూట్ వస్తుందా సంతోషమేనా మీకు ఇక్కడ స్కూల్లో బాగుందా భోజనాలు ఇక్కడ బాగున్నాయా స్కూల్లో బాగాలేవా స్కూల్లో కొంచెం బాగుండవులే కదా ఎక్కువ తినేది ఇక్కడ మీకు ఏదైనా టిఫిన్ బాగలేని టిఫిన్ చెప్తే ఒకటి మారుస్తా ఏదైనా టిఫిన్ బాగలేదా జీలకర్ర అన్నమా లేకపోతే ఉప్మానా ఉప్మా బాగాలేదా ఎందుకు బాగాలేదు చెప్పాలి పల్లీల చట్నీ ఇవ్వట్లేదా ఉప్మా మారుద్దాం ఏం కావాలి ఉప్మా బదులు దోశ వెరీ గుడ్ ఇంకా బోండా ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ వద్దా పరోటా ఓకే నేను అందుకే ముందు చెప్పాను మీకు 1400 వచ్చేది నెలకని దాంట్లో మనకు దోశలు బ్రెడ్ ఆమ్లెట్లు పరాటాలు బోండాలు ఇవన్నీ కష్టం సండే రోజు ఏంటి టిఫిన్ ఎన్ని 3 ఇస్తారా చిన్న కథ చెప్పనా ఇలాగే నాలాంటి ఒక చైర్మన్ గారు మీ హాస్టల్కి వచ్చారు అక్కడ 100 మంది పిల్లలు ఉన్నారు వాళ్ళల్లో 20 మందికి ఉప్మా అంటే చాలా ఇష్టం 80 మందికి ఉప్మా ఇష్టం లేదు అప్పుడు అందరికీ ఆయన నేను కొన్ని మార్చచ్చు ఒక టిఫిన్ మారుస్తాను నేను ఎక్కడికి పోయినా ఇబ్బంది లేదు నాకు ఐ హ్యావ్ దట్ రైట్ ఓకే ఆయనకు మార్చే అధికారం లేదు ఏం చేయాలని చెప్పేసి అందరికి తలా స్లిప్ ఇచ్చాడు రాయండి ఏది ఇష్టమో అని అప్పుడు ఉప్మా ఓడిపోతుందా లేదా ఓడిపోతుంది కదా 20 మంది 80 మంది కదా ఉప్మా ఇష్టం లేని వాళ్ళు కదా అందరూ మీలాగనే ఒక 10 మంది దోశ అని ఒక 10 మంది అదేంటి బోండా అని ఒక 10 మంది పరాటా అని ఒక 10 మంది మంచిగా సాంబార్ వడ అని అట్లా 80 మంది 80 రకాలు రాశారు 20 మంది మటుకు ఉప్మానే రాశారు అప్పుడు ఏం నెగ్గింది ఐకమత్యమే
అట్లా మీరు ఏది ఒకటి ఫిక్స్ కావాలా, అంతేగాని మీరు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తే ఏది పెట్టాలా. అప్పుడు ఏం చేయాలి తెలుసా, ఎందుకంటే దాదాపు 100 మంది పిల్లలు ఉన్నప్పుడు మీ ఇష్టం సార్, మంచిది మీరే ఏదైనా పెట్టండి అని చెప్పండి. నాకు ఛాయిస్ ఇవ్వాలా, నా ఇష్టమా. ఉప్మా బదులు మీకు ఎగ్ రైస్ పెడదాం. థర్స్డే రేపే కదా, ఛాన్స్ కొట్టినారులే. ఎగ్ రైస్ రేపు, తర్వాత నెక్స్ట్ థర్స్డే టమాటా రైస్. ఆ రెండిట్లో ఏది బాగుందని మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే దాన్ని కంటిన్యూ చేస్తారు. రెండు బాగలేదంటే పాత చింతకాయ పచ్చడే. వద్దా, ఉప్మా మీ శత్రువా. ఓకే, లాస్ట్ ఇయర్ హైయెస్ట్ మార్క్స్ ఎన్ని వచ్చాయి ఈ హాస్టల్లో 10th క్లాస్? 500 క్రాస్ చేస్తేనే మీకు ఇంత వస్తువులు ఇచ్చి, ఇన్ని మార్కులు చికెన్లు పెట్టి, మీరు అడిగింది మార్చి, ఇన్ని రకరకాల భోజనాలు ఇచ్చి మంచిగా ఇంక మీకు ఏం పని ఉంది చెప్పండి. ఆదివారము లేకపోతే కొన్నిసార్లు గుడ్డలు అవసరమైనప్పుడు బట్టలు వాష్ చేసుకోవడమే కదా, ఇంకా వేరే పని ఏమైనా ఉందా? మరి బాగా చదువుకోవాలి కదా, అన్నిటి సమాధానం చెప్తా అన్నావు. ఏ క్లాస్ నువ్వు? 8th. 10th 550 తెచ్చుకుంటావా? 500 క్రాస్ చేయాలా? 10th క్లాస్ చేతులు లేదండి, బాగా గట్టి చదవాలా. మీకు ఇంత భోజనాలు పెట్టి ఇక్కడ మంచి వసతి ఏర్పాటు చేసి, ట్యూటర్స్ వస్తున్నారా? అన్నీ ఉన్నాయి, అల్లున్నట్లు శనింది అని మీ దగ్గర ఉంది విషయం. ఇంకా టీచర్లు బాగా చెప్తున్నారా? ఏం పేరమ్మా మీ పేరు? అమ్మా, ఇన్స్టెడ్ ఆఫ్ ఉప్మా మీరు ఉప్మా బదులు మాకు ఆనియన్స్ ఇస్తారు కదా, దాంట్లో పల్లీల చట్నీ ఇస్తారు కదా, వాటి బదులు ఆయిల్, కొంచెం ఆనియన్స్ ఎక్కువ. ఆ రోజు ఎగ్ ఉండదు, ఈ మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడు ఇస్తారు ఎగ్? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. సరే పిల్లలకి, మీకు ఈవినింగా? ఆ రోజు అంతటికి ఎగ్ ఉండదు. ఆ ఎగ్స్ అన్ని అమ్మా ఇప్పుడు 120 130 ఉంటే అన్ని ఎగ్స్ కొట్టివేయాలి. ఎందుకంటే బాయిల్డ్ ఎగ్ అయితే కౌంట్ ఉంటుంది, ఇది కౌంట్ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఉండి అన్ని వేయించాలా. ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసి, రైస్ ఉడకబెట్టేసి దాంట్లో బాగా కలిపేసి పెట్టేయండి పిల్లలకు. అమ్మా ఈ నెంబర్కి వాట్సాప్ పెట్టండి ఏది బాగుంది. ఒక వారం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయండి, ఒక వారం టమాటా రైస్ చేయండి. టమాటా రైస్ అంటే బాగా పేస్ట్ చేయాలి, టమాటాని బాగా ఉడకనివ్వాలి, బాగా మెత్తగా ఉడకనిచ్చి దాంట్లో రైస్ పోసి బాగా తిప్పాలి. దాంట్లో మామూలుగా ఇంకా అల్లం పేస్ట్ ప్లస్ అట్లా బాగా చదువుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యు.